దురదృష్టం ఏంటంటే మాకు హైదరాబాద్ సిటీలో స్థలం లేదు. ఒకవేళ స్థలం ఉంటే అంత కావాల్సినటువంటి ఎంతైతే వాళ్ళు మరి 25 ఎకరాల స్థలం ఉంటే తప్ప ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేటువంటి అవకాశం లేదు. కాబట్టి హైదరాబాద్కు ప్రత్యేకంగా ఏదన్నా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఆ అలాట్మెంట్ అనేది ల్యాండ్ అంతా కాకుండా తగ్గించి ఒకటి, రెండవది ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి చాలా గవర్నమెంట్ స్కూల్స్, ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను. ఈ మధ్యకాలంలో అనుకుంటే 2 months 3 months కిందనో డియూ గారిని తీసుకొని మా నియోజకవర్గంలో బంజారాయిల్స్లో ఉదయనగర్ అని ఒక బస్తీ ఉంది అధ్యక్ష. పూర్తిగా బడుగు బలహీన వర్గాలు, ఎస్టీలు, మరి పేద ప్రజలు నివసించేటువంటి ప్రాంతం. అక్కడ స్కూల్ బిల్డింగ్ లేదు. అయితే అక్కడ టెంపుల్ స్థలంలో ఒక స్కూల్ బిల్డింగ్ని ఆ టెంపుల్ వాళ్ళు డొనేట్ చేస్తే అందులో ఒకటే ఫ్లోర్ ఉంది. ఒక్క ఫ్లోర్లో అధ్యక్ష, యూ విల్ బి సర్ప్రైజ్ టు నో, సుమారు 60-70 మంది డిఫరెంట్ క్లాసెస్ ఒకటే రూమ్లో నడుస్తున్నాయి.